హాయ్ అండి, వెల్కమ్ టు సిరి సిరి క్రియేటర్స్. ఇవాల్టి రెసిపీ నోటికి కారంగా టేస్టీగా తినాలనిపించే వంకాయ రెసిపీ అండి. దీనికి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి కారంకి సరిపడా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. ఈ ఎండుమిరకాయలు వేయించుకుని పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ ఆనియన్స్ ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మిక్స్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఆనియన్స్ ఇలా వేగితే సరిపోతుందండి. ఒక 50% కుక్ అవుతే సరిపోతుంది. చల్లారాక మిక్స్ చేసుకోండి. మిక్సీ వేసేసుకొని తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసుకోండి. ఈ వంకాయలు కట్ చేసుకునేటప్పుడు వాటర్లో కొద్దిగా ఉప్పు వేస్తే వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి. ఈ ముందు కారంకి ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వంకాయలు కట్ చేసుకోవాలండి. వంకాయలు కట్ చేసుకున్నాక అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసి వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు వేగడము కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసేసి వేయించుకోండి. ఇవి పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని ఇందులో వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి వేయించుకోండి. బాగా కలుపుతూ ఈ కారం ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుతూ వేయించుకోండి. ఇలా వేగేది మనకి తెలిసిపోతుందండి. ఈ కారం అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంది. అంతేనండి, నోటికి కారంగా కొద్దీ తినాలనిపించేలా ఉండే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే రెసిపీ ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.